క్రిస్మస్ను ఎవరు ప్రవేశపెట్టారు అనే పాటని ఈరోజు మనము ఆలోచించేద్దాము. ఈనాడు చాలామంది డిసెంబర్ నెల రాగానే చాలామంది ప్రపంచమంతా జరుపుకునే పండగగా పిలువబడే పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్. అన్యులకైతే చాలా పండుగలు ఉంటాయి కాబట్టి క్రైస్తవులమైన మాకు యేసుక్రీస్తు వారు పుట్టడమే ఒక పండుగని, అది ఎంతో కాలం నుంచి చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేస్తామని చాలామంది మాట్లాడుతున్నారు. దీన్ని ఎక్స్మస్ అని, నోయల్ అని, క్రిస్మస్ అని, ఎక్స్ మాస్ అని రకరకాలుగా పేర్లతో పిలుస్తున్నారు. ఏంటంటే క్రిస్మస్. అయితే ఈనాడు చాలామంది ఏది చేసినా సరే బైబిల్లో చేయాలనే ఉద్దేశాన్ని మర్చిపోయి మనుషులు బట్టి పండుగలు, మనుషులు బట్టి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ గ్రంథంలో ఉంది కదా అని చేస్తున్నామని ఈనాడు చాలామంది చెప్పలేకపోతున్నారండి. అది ఎందుకో మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాలు చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాల్లో యేసు ప్రభువు గురించి ఏదైనా చేస్తే కనుక ఎలా చేయాలో చెప్పేశాడు అక్కడ. అయితే మీరు యేసుని గురించి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తుని నేర్చుకున్న వారు కారు అని చెప్పేశాడు. కాబట్టి ఈనాడు కూడా సమాజంలో చాలా మంది క్రీస్తుని ఎలా నేర్చుకుంటున్నారంటే కనుక మానవులు బట్టి నేర్చుకుంటున్నారు, లోకాన్ని బట్టి నేర్చుకుంటున్నారు. కానీ గ్రంథంలో యేసుక్రీస్తు వారి గురించి ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోవట్లేదు. ఆ ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోకుండా వారు విశ్వాసమందు కూడా స్థిరపరచబడడానికి అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి గురించి ఎవరైనా నేర్చుకోవాలంటే అది ఉన్నది ఉన్నట్టు, ఎక్కడున్నట్టు, ప్రపంచంలో ఉన్నట్టు కాదు, లోకంలో ఉన్నట్టు కాదు, మానవులు ఉన్నట్టు కాదు, కానీ గ్రంథంలో ఉంటేనే మనం అది పాటించాలి. గ్రంథంలో లేకపోతే కనుక అది పాటించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే దీనికి ప్రవేశం ఎవరు చేశారు, అసలు ఎవరు ప్రవేశపెట్టారు, బైబిల్లో ఎవరైనా ప్రవేశపెట్టారా లేదా అని దాన్ని ఈరోజు మనం ఖచ్చితంగా ఆలోచించేద్దాం. ఎందుకంటే యేసుని గురించి ఎప్పుడైనా నేర్చుకున్నప్పుడు గ్రంథంలోంచి మనం నేర్చుకోవాలి తప్పించి మానవులు బట్టి మనం నేర్చుకోకూడదండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తునందు అని తెలియజేశాడు. ఎవరు యందు? కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారే ఇంటి వలే కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారంగా అని చెప్పేశాడు. ఎవరు నేర్పారు నీకు? మానవులు నేర్పారా? లోకస్తులు నేర్పారా? లేదా అపోధ కుమారులు నేర్పారా? అబద్ధ బోధకులు నేర్పారా? ఎవరు నేర్పారు నీకు ఈ క్రిస్మస్ గురించి? అపోస్తులు ఎక్కడైనా చెప్పారా? ఎందుకంటే మీరు నేర్చుకున్న ప్రకారము అని తెలియజేశాడు. ఎక్కడ నేర్చుకుంటే ఏంటి చెప్పగలరండి? అపోస్తులు ఆల్రెడీ పత్రికలను రాసేసిన తర్వాత క్రీస్తు శకం 90వ శతాబ్దానికి ఏమైందంటే బైబిల్ కంప్లీట్ అయ్యి మన చేతుల్లోకి రాగా, ఈ పుస్తకం పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లోకి రాగా, ఇది ఆల్రెడీ రాసేసిన తర్వాత కూడా క్రిస్మస్ ఎక్స్మస్ ఎలా వచ్చింది, ఎవరు ప్రవేశపెట్టారు అని అంటే ఆయన ఎందు వేరుపారిన వారే ఇంటి వలే కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. నేర్చుకుంటే ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోవాలి, ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోవట్లేదు. మానవులు విధులు బట్టి నేర్చుకుంటున్నారు. కానీ అసలు దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు, ఎవరి వల్ల వచ్చిందని సమాజం ఇప్పుడు ఆలోచించట్లేదు. కానీ క్రిస్మస్ వస్తే బట్టలు కొనుక్కోవాలి, క్రిస్మస్ వస్తే ఇంటికి రంగేయాలి, క్రిస్మస్ వస్తే పాత సామాన్లు కడుక్కోవాలి, క్రిస్మస్ వస్తే మంచి మొఖానికి రంగేసుకోవాలి, ఇదే ఆలోచిస్తున్నారు. కానీ అసలు క్రిస్మస్ని ఎవరు ప్రవేశపెట్టారు? దేవుడు చెప్పాడా? పరిశుద్ధాత్మ బోధించాడా? యేసుక్రీస్తు వారు బోధించారా? అపోస్తులు బోధించారా? లేదా ఆదిమ సంఘం బోధించదా? ఈ ప్రశ్నలు లేకుండా మానవులందరూ చేస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నామని చెప్పేవారు చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే పాత నిబంధనలో కూడా దేవుడిని ఎలా మీరు ఆచరించకూడదంటే మానవ విధులను బట్టి కాదు అంటాడు. ఎందుకు? మానవ విధులను బట్టి మనం దేవుని దగ్గరికి రాకూడదు. ఎందుకంటే దేవుడు ఏదైనా చెప్తే దాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. కానీ ఎవరు చెప్పింది మనం చేయడానికి అవకాశం ఖచ్చితంగా ఉండకూడదండి. కిందకి మాట్లాడేశాడు. మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసము స్థిరపరచబడుచు కృతజ్ఞతలు చెల్లించటి యందు విస్తరించుచు ఆయన యందుండి ఏం చేయండి అంట? ఆయన యందుండి నడుచుకోండి. కాబట్టి క్రీస్తుని గురించి నేర్చుకుంటే ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోవాలి, లేనిదాన్ని మనం నేర్చుకోకూడదు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోకపోతే దేవుడు అంగీకరించడానికి మనకు అవకాశం ఖచ్చితంగా ఉండడానికి అవకాశం ఉండదండి. ఎందుకంటే అలాగా దేవుని కార్యక్రమాలు చేస్తే దేవుడు మనల్ని అంగీకరించడానికి అవకాశం ఉండదు. అయితే మనం కొన్ని ప్రశ్నలు వేద్దాం. అసలు క్రిస్మస్ని ఎవరు ప్రవేశపెట్టారు? క్రిస్మస్ అంటే అర్థాలు ఏం చెప్తున్నారు సమాజం? క్రిస్మస్ అంటే క్రైస్ట్ అంటే క్రీస్తు అని,
మస్ అంటే ఆరాధన అని కొంతమంది, అంటే క్రీస్తుకు ఆరాధన అని కొంతమంది. మరలా క్రిస్మస్ అంటే ఏంటంటే క్రీస్తు జన్మదినమని కొంతమంది, క్రీస్తు పుట్టుకని కొంతమంది, రకరకాల డెఫినేషన్ సమాజాలు ఇస్తున్నారు. అయితే దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథాన్ని అంతటికీ మూలం ఎవరు? దేవుడు, పరిశుద్ధాత్ముడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ ముగ్గురు బేస్ అయితే పరిశుద్ధ గ్రంథానికి. మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వెళ్దాం మనం. అసలు దేవుడు ఈ క్రిస్మస్ని ప్రవేశపెట్టాడా అనే ప్రశ్న వేస్తే గనక చూద్దాం ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 14వ వచనం. మరియు తండ్రి తన కుమారుని ఎలా పంపాడంట? లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము అని తెలియజేశాడు. కాబట్టి లేఖకుడైన యోహాను గారు, అపోస్తులు యోహాను గారు రాస్తూ ఏం చేస్తున్నాడంటే, అపోస్తులందరికీ దేవుడు ఏం చేశాడంట? యేసుక్రీస్తు వారిని లోకరక్షకుడుగా ఉండడానికి పిలిచాడు, కానీ క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి పిలవలేదు. దేవుడు ప్రవేశపెట్టాడా లేదా? అసలు దేవుడే తనంతట తాను తన నోటి ద్వారా యేసుక్రీస్తు వారిని భూలోకంలో పంపుతుంది. దేనికంటే మీరు కటింగ్ వేసుకోవడానికి, మీరు డ్రెస్సులు వేసుకోవడానికి, రంగులు వేసుకోవడానికి, మీరు క్రిస్మస్ సెలబ్రేట్ చేయడానికి, క్రిస్మస్ ట్రీ పెట్టడానికి, లేదా క్రిస్మస్ పేరు చొప్పున మీరు విందులు వినోదాలు చేయడానికి, డ్యాన్స్ చేయడానికి, ఇష్టానుసారంగా ఎంజాయ్ చేయడానికి అని అంటే అన్ని కారణాలు ఎక్కడ చెప్పట్లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు చెప్పేశాడు అక్కడ. మరియు తండ్రి, సాక్షాత్ ఎవరు మాట్లాడుతున్నారో? దేవుడే మాట్లాడుతున్నాడు లేఖికుడి ద్వారా. ఏమనంటే, మరియు తండ్రి తన కుమారుని ఎలా పంపాడంట? తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి. అపోస్తులు డైరెక్ట్ గా ఏం చేస్తారంటే చూసారంట. యేసుక్రీస్తు వారు భూలోకాన్ని రక్షించడానికి, లోకాన్ని రక్షించడానికి వచ్చిన ఆయన ఎవరంటే యేసుక్రీస్తు వారు. చెప్తుంది ఎవరు సాక్ష్యం? దేవుడు. దేవుడే తనంతట తాను తన నోటితో ఇలా చెప్తుంటే, మానవులైన వారు యేసుక్రీస్తు ఎందుకు వచ్చారంటే క్రిస్మస్ చేసుకోవడానికి. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే డిసెంబర్ 25 రోజు మేము ఆరాధన చేయడానికి, ఆ ఒక్కరోజు మేము ఆరాధన చేయడానికి అనేటట్టు కూడా చాలా మంది మాట్లాడుతున్నవారు మన సమాజంలో ఎంతో మంది కనపడుతున్నారంట. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, మానవులు ఏం చెప్తున్నారు, గ్రంథం ఏం చెప్తే మనం ఆలోచిస్తే విషయాలు అర్థమైపోతున్నాయి. అదే చెప్తున్నాడు. ఏం పంపాడంట? మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి ఏం చేస్తున్నాం? సాక్ష్యం ఇస్తున్నాం అని చెప్పి. సాక్ష్యం అంటే ఏంటి? ఎవిడెన్స్, విట్నెస్. విట్నెస్ అంటే ఎప్పుడు కూడా విట్నెస్ ఎవరు చెల్లుతుంది? 2-3 సాక్షులు ఉంటే కనుక ఆ విట్నెస్ చెల్లుతుంది. అలాగే అపోస్తులు అందరూ, మేమందరం అందుకోసమే ప్లూరల్ వాడాడు. ఏం వాడాడు? మేము చూచి అని చెప్తున్నాడు. అపోస్తులందరూ డైరెక్ట్ గా యేసుని చూసినప్పుడు లోకరక్షకుడు అని చెప్తున్నారు, కానీ క్రీస్తు పుట్టాడు, ఆయన సెలబ్రేట్ చేసుకోవాలి, ఆయన గురించి మనం పుట్టినరోజు చేయాలని వాళ్ళు ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే డైరెక్ట్ యేసుక్రీస్తు అని చూసిన వారు సాక్ష్యం ఇస్తున్నప్పుడు, ఈనాడు మానవులు బట్టి ఎవరైనా మేము ఇతను బట్టి మేము ఈ పండుగ చేస్తున్నాం, ఎంతో మంది చేస్తున్నారు కదా మేము చేస్తున్నాం అంటే కనుక సాక్ష్యం ఎవరు ఇచ్చారు అని అడిగితే దేవుడు ఏం చేస్తారో? వీళ్ళందరూ బోన్లో ఉంటారు. న్యాయవాది ఉత్తరవాది అయ్యాడు అనుకోండి, అవతల బోన్లో అవతల మీరు కనుక క్రిస్మస్ చేసే వాళ్ళు ఉంచున్నారు అనుకో, ఆయన ముందు సమాధానం చెప్పడానికి ఎవ్వరూ కూడా ముందుకు రావడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ అపోస్తుల చేత తండ్రి అని దేవుడు ఏం సాక్ష్యం ఇస్తాడంటే యేసుక్రీస్తుని లోకరక్షకుడుగా ఉండడానికి పంపాడు, కానీ క్రిస్మస్ పేరట క్రీస్తు పుట్టు కానీ క్రిస్మస్ పేరట క్రీస్తు ఆరాధనని దాని గురించి పంపలేదండి. చదువు ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండునో మేము ఏది వింటుమో కన్నులారా ఏది చూతుమో ఏది నిదానించి కనుగొంటామో మా చేతులు దేని దాచి చూచునో అది మీకు తెలియజేస్తున్నాం. అపోస్తులు డైరెక్ట్ గా తాకారు అని చెప్తున్నారు. అపోస్తులు డైరెక్ట్ గా చూసాము అని చెప్తున్నారు. అపోస్తులు డైరెక్ట్ గా మేము ముట్టుకున్నాము, టచ్ చేసాము, ఆయనతో ఉన్నాము, ఆయనతో నివసించాము, ఆయనతో కలిసి భోజనం చేశారు, ఆయనతో కలిసి ట్రావెల్ చేశారు. 33వ సంవత్సరంలో యేసుక్రీస్తు వారు 12 అపోస్తులు ఎప్పుడైతే కలిసారో అప్పటి నుంచి ఆయన మరణించే వరకు ఉన్నారు. ఎవరంటే శిష్యులు. వీళ్ళందరూ ఆయన స్థితిగతులు ఎరిగిన వారు. ఆయన ఎక్కడైనా తన నోటంటే చెప్పారంటే అతను చెప్తే వీళ్ళు చెప్పేది ఎవరో? అపోస్తులు. కానీ వాళ్ళే చెప్తున్నారు ఏమని? జీవవాక్యముని గురించి ఆది నుండి ఏది ఉండినో మేము ఏది వింటామో కన్నులారా ఏది చూతుమో ఏది మిన్నదానించి కనుగొంటుమో అది మీకు తెలియజేస్తున్నాం. ఆ జీవం ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి ఎవరి యొద్ద ఉండి? తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు వారు.
ఆ నిత్య జీవం ఏమైందంట? నిత్య జీవం మేము చూచి ఆ జీవన గురించి సాక్ష్యం ఇచ్చచ్చు దానిని మీకేం చేస్తున్నాం? తెలియపరుచుతున్నాము అని చెప్పేస్తారు. అపోస్తులు కానీ దేవుడు ప్రవేశపెట్టాడంటే అపోస్తుల దేవుడు చెప్పేస్తుంది ఏంటంటే కనుక దేవుడైతే క్రిస్మస్ని ఏం చేయలేదు? ప్రవేశపెట్టలేదు. దీని అంతటికీ కారకుడు వేరేవాడు. అపవాది కాబట్టి అపవాది ఈ యొక్క బోధని సమాజంలోకి తీసుకొచ్చాడు కూడా ఎవరంటే రోమన్ కాన్స్టెంట్ అనే వ్యక్తి. మీరు యేసుక్రీస్తుని తిరస్కరిస్తున్నారు, యేసుక్రీస్తుని స్వీకరించట్లేదు. మీరు యేసుక్రీస్తు వారు పుట్టిందే మన గురించి కాబట్టి మనం సెలబ్రేట్ చేసుకుందామని ఒక రోమన్ క్యాథలిక్ అని ఆయన తీసుకొచ్చిన పండుగనే ప్రపంచమంతా చేస్తుంది. కానీ గ్రంథంలో చెప్పిన లేఖనాన్ని ఎక్కడ చేయట్లేదు. ఎందుకంటే గ్రంథంలో యేసుప్రభువు వారు నీవు నన్ను మాదిరిగా చేసుకోవడానికి లేదా నువ్వు నన్ను మాదిరి పెట్టుకోవడానికి బ్రతకడానికి నేను వస్తానంటే ఏళ్ళమ్మ నాయన అదంతా వద్దు, కానీ డిసెంబర్ 20 రోజు 75 కేజీలు కేక్ కోయడానికి మేమే డిసెంబర్ 20 రోజు వస్తామంటారు. దేవుడు చెప్తుంది ఏంటి? వీళ్ళు చెప్తుంది ఏంటి? అసలు దేవుడు ప్రవేశపెట్టాడంటే దేవుడు ఎక్కడా కూడా ఏం చేయలేదు, ప్రవేశపెట్టలేదండి. ఇంకో వచనం చూద్దాం. అసలు దేవుడు ఏమైనా ప్రవేశపెట్టాడంటే యేసుప్రభువు వారు కూడా బతుకుండగా చాలా విషయాలు చెప్పాడు. కాబట్టి దేవుడు ప్రవేశపెట్టడానికి అవకాశం ఖచ్చితంగా ఉండడానికి అవకాశం ఉండదు. తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం చదువుదాం. తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం. అక్కడ ఏం చెప్పేశారు సమాచారం? తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించడానికి వచ్చాడే కానీ సెలబ్రేట్ చేసుకోవడానికి రాలేదండి. ఆయన సెలబ్రేట్ చేసుకోవడానికి కానీ ప్రపంచం చెప్తుంది, మానవులు చెప్తున్నారు, రోమన్ క్యాథలిక్ చెప్తున్నారు. కానీ దేవుడు ఎక్కడా కూడా తనంతట తాను తన నోటి ద్వారా కూడా యేసుక్రీస్తు వారు భూలోకానికి మేమిద్దరం డిసైడ్ అయ్యి యేసుక్రీస్తు వారు నేను చర్చించుకుని మేము యేసుక్రీస్తు వారిని భూలోకాన్ని పంపింది వీళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి కానీ తండ్రి కానీ కుమారుడు కానీ ఎక్కడ చెప్పినాడు అవకాశం లేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మనము ఆయన ద్వారా, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. మనము అంటే సంఘం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను. ఎలా జీవించడానికి? ఆయన ద్వారా జీవించడానికి. ఎవరి ద్వారా జీవించడానికి? క్రీస్తు ప్రభువు ద్వారా జీవించడానికి మనల్ని యేసు ప్రభువు భూలోకానికి పంపుతుంటే మేము క్రీస్తు ప్రభువులా జీవించలేం కానీ, క్రీస్తు ప్రభువులా మాట్లాడలేం కానీ, క్రీస్తు ప్రభు స్వరూపంలోకి మేము రాలేం కానీ, క్రీస్తు గురించి మేము పసులుపాకు కడతాం, క్రీస్తు ప్రభు గురించి ఎవరో తాతను తీసుకొస్తాం, క్రీస్తు ప్రభు గురించి క్రిస్మస్ ట్రీని తీసుకొస్తాం అన్నారు. కానీ యేసు ప్రభువు ఎందుకు వచ్చారంట? ఆయన ద్వారా మనం జీవించడానికి వచ్చాడంట. ఇది మానేసి దేవుడు ఎందుకు పంపాడో ఆ ఉద్దేశాన్ని మానేసి ప్రపంచాన్ని వేరే ఉద్దేశంతో నడిపిస్తుంది ఎవరంటే అపవాది. అదే ఉచ్చులో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అసలు క్రిస్మస్ ఎవరు ప్రవేశపెట్టారు అని అంటే సాక్షాత్తు దేవుడు తనంతట తాను ఏమంటున్నాడు? నేను లోకరక్షకుడుగా ఉండటానికి పంపాను కానీ, ఆయన ద్వారా మిమ్మల్ని జీవించడానికి పంపించాను కానీ నేను క్రిస్మస్ని చేసుకోవడానికి పంపలేదు. ఎవరిని? క్రీస్తు ప్రభువు వారు. పోనీ యేసుక్రీస్తు వారు సాక్షాత్తు ఆయన భూమి మీదకి వచ్చి ఆయనే ప్రవేశపెట్టాడా క్రిస్మస్? చూద్దాం. ఆయన ఎక్కడైనా తన నోటని చెప్పాడా? చదువుదాం ఒకసారి. యేసుక్రీస్తు వారు తనంతట తాను బ్రతుకున్నప్పుడు ఎప్పుడైనా నేను పుట్టిందే, నేను వచ్చిందే దేని గురించి? క్రిస్మస్ జరుపుకోవడానికి వీరందరూ అని ఆయన తన అంతటా తాను ఏమైనా చెప్పాడా? చదువుదాం ఒకసారి. మార్కు సువార్త 28వ అధ్యాయం. మార్కు సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుదాం. యేసు వారి యొద్దకు వచ్చి, ఎవరి దగ్గరికి? శిష్యుల దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నాడు ఆయన? యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఏం చేయబడింది? ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడం అన్నాడు. కానీ సమస్త జనులకి క్రీస్తు పుట్టాడు కదని ప్రతి ఇంటికి వచ్చి ఒక కేక్ కటింగ్ చేయమని, ప్రతి డిసెంబర్కి క్రిస్మస్ కటింగ్ చేయమని, క్రిస్మస్ చేసుకోమని ఎక్కడైనా చెప్పాడంటే చెప్పలేదండి. ఏం చెప్తాడంటే సర్వలోకానికి మీరు సువార్త ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేయమని చెప్పాడు. కానీ యేసుప్రభువు వారు తనంతట తాను నా గురించి సెలబ్రేట్ చేయండి, ఇప్పుడు నా గురించి నేను చేసుకోలేకపోతున్నాను కాబట్టి పుట్టినరోజు, నా గురించి నాకు ఒక పుట్టినరోజు చేయండి అని చెప్పాడు ఆయన. అసలు బైబిలే పుట్టినరోజు చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే నేను పైన లింక్ పెడతాను, మీరు యూట్యూబ్లో చూస్తే. పుట్టినరోజులు ఎవరు చేసుకోవచ్చు? ఎవరు చేశారంటే అన్యులు చేశారు. క్రైస్తవులు ఎక్కడేం చేశారంటే ఎక్కడ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే క్రైస్తవులు చేసినట్టు కూడా ఆధారాల గ్రంథంలో లేవు. ఎవరు చేశారు? ఫరో చేశాడు. నెక్స్ట్ ఎవరు చేస్తారు? హేరోదేవి కుమార్ చేస్తాడు. ఎందుకంటే అక్కడేమో యోహాను తల నరికేస్తారు, ఇక్కడ ఫరో దేవునికి అయిష్టానుసారంగా బతుకున్నవాడు చేస్తాడు. కానీ మానవులు క్రైస్తవులు అనేవారే పుట్టినరోజు చేయనప్పుడు యేసుక్రీస్తు వారికి ఇలా పుట్టినరోజు చేస్తున్నారంటే. కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడు నా గురించి ఒక పుట్టినరోజు చేయండి అన్నాడు ఆయన.
అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కానీ ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి ఏమివ్వాలి? బాప్తిస్మ ఇచ్చుచు స్వార్థను ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేసి బాప్తిస్మ అన్నాడు. కానీ సర్వలోకానికి డిసెంబర్ వస్తే మీరు ఇంటింటికి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వాయించి పడేస్తారు. ఏమనంటే సండే క్రిస్మస్, యూత్ క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్, చిన్నపిల్లల క్రిస్మస్, పెద్దల క్రిస్మస్, ముసలోళ్ళ క్రిస్మస్, తాతల క్రిస్మస్, రకరకాల క్రిస్మస్. ఇన్ని క్రిస్మస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇవన్నీ మానవుల్లోంచి వచ్చినాయి. కానీ యేసుక్రీస్తు వారు తనంతట తాను చెప్పట్లేదు, తండ్రి తనంతట తాను చెప్పట్లేదు. అసలు ఎవరు చెప్పారు? ఎవరు ప్రవేశపెట్టారు క్రిస్మస్ని? పోనీ యేసుక్రీస్తు వారు బతుకున్న కాలంలో తండ్రి అని దేవుని దగ్గర నుంచి ఆయన వచ్చాడు కాబట్టి ఎప్పుడైనా తనంతట తాను ఎప్పుడైనా బోధించాడా? బోధించలేదు. తన తండ్రి ఏం చెప్పాడో ఆ మాట అంటాడు ఆయన. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. యోహాను సువార్తలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా అంటాడు ఏమనంటే నేను నా ఇష్టానుసారంగా చేయడానికి నేను రాలేదు అని అనేస్తాడు. 17వ అధ్యాయం చదువుదాం. 17వ అధ్యాయంలో ఎవరెవరికి ఇచ్చారంట చెప్పేశాడు అక్కడ. 17వ అధ్యాయము 7వ వచనం. నీవు నాకు అనుగ్రహించిన పాటలు ఎవరికి? యేసుప్రభువు వారికి తండ్రి దేవుడు ఏం చేశాడంటే అనుగ్రహించాడు. మరి అనుగ్రహించినప్పుడు నాయన నువ్వు వెళ్తున్నావు కదా కుమారుడిగా, నువ్వు నిన్ను తగ్గించుకుని భూలోకానికి వెళ్తున్నావు కదా, సర్వమానవులకు ఒక మాట చెప్పిందంటే నీ పుట్టుకని ఘనంగా సెలబ్రేట్ చేసేలాగా, లేదా నీవు నేను డిసైడ్ చేసుకుని నేను పంపుతున్నాను కాబట్టి నీ గురించి బాగా ఘనంగా, ఎందుకంటే ఇంత తగ్గించుకుని వెళ్తున్నావు కాబట్టి నీ గురించి ఒక పండుగ చేయమని, ఒక పుట్టుక చేయమని ఎక్కడైనా చెప్పావా అని అంటే తండ్రి చెప్పలేదు, ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పలేదు, యేసుక్రీస్తు తనంతట తాను తన నోటంటా కూడా చెప్పలేదు. ఏమని కింద చెప్పేశాడు, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. ఇచ్చిన దాంట్లో క్రిస్మస్ ఉందా? మత్తయి సువార్తను ఎతకండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో నలుగురు గురించి వంశావళి మాట్లాడు. అబ్రాహాము కుమారుడును దావీదు కుమారుడైన ఎవరు వంశావళి? యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు వంశావళిలో పుట్టాడు ఎవరు? ప్రభు యేసుక్రీస్తు వారు. పుట్టిన తర్వాత 17వ వచనంలో ఏం కనపడుతుంది? ఆయన ఎలా పుట్టాడో కనపడుతుంది. ఎవరు పుట్టాడు? మరి గారు పుట్టాడు. ఏంటి ఎందుకు పుట్టాడు? ప్రవచన ప్రకారంగా యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా యేసువారు భూలోకానికి వచ్చారు. వస్తే కనుక ఆయన పుట్టినప్పుడు అక్కడ ఉన్న జ్ఞానులు చెప్పలేదు, పుట్టినప్పుడు మరియ గారు చెప్పలేదు, పుట్టినప్పుడు యేసేపు చెప్పలేదు, పుట్టినప్పుడు డైరెక్ట్ యేసుక్రీస్తు వారు తనంతట తాను ఏం చెప్తలేదు ఎదిగిన తర్వాత కూడా. కానీ ఇంతకీ ఎవరు చెప్పారు నీకు అసలు క్రిస్మస్ని చేయమని, క్రిస్మస్ మేము ప్రవేశపెట్టామని? కానీ ఎక్కడ చెప్పారు? ఏ మాటలు బట్టి నువ్వు చెప్తున్నావు? నేను నీ మాటలు వారికి ఇచ్చి ఉన్నాను. వారికి ఇచ్చినప్పుడు దాంట్లో క్రిస్మస్ ఉందా? లేదండి. కిందకి మాట్లాడేశాడు. వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని ఎక్కడి నుంచి వచ్చాను? పరలోకం వచ్చానని యేసుప్రభువు గుర్తు రావాలి తప్పించి ఆయన వచ్చిందే క్రిస్మస్ చేయడానికి. క్రీస్తు నేడు పుట్టిందే దేనికంట? క్రిస్మస్ కొరకున్న పాటలు కూడా కట్టేస్తున్నారు చాలా మంది. రారాజు పుట్టింది ఎందుకంటే పండగ చేసుకోవడానికి, సంబరం చేసుకోవడానికి, ప్రపంచమంతా సంబరాలు వెంబడి వెళ్ళడానికి అని అనలేదు. అలా పాటలు కడుతున్నారు కానీ అలా ఎక్కడ కూడా గ్రంథంలో లేదు. కింద మాట్లాడేశాడు. నేనేమని నమ్మాలంటే వాళ్ళు నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించవనియు నీ వల్లనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు అని చెప్పేశాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు కూడా తనంతట తాను ఏం చేయట్లేదు. నాయన తనంతట తాను యేసుక్రీస్తు వారు కూడా ఎప్పుడు కూడా నేను ప్రవేశపెట్టాను, నాకు ఒక పుట్టినరోజు చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా భౌతికంగా చాలా మంది పుట్టినరోజులు చేసుకున్నారు కదా ఈనాడు, వాళ్ళు విష్ చేస్తే చాలా మంది ఏం చేస్తారు? ఆనందపడతారు. మరి యేసుక్రీస్తు వారిని విష్ చేస్తున్నందుకు యేసుక్రీస్తు వారు ఆనందపడుతున్నారా, బాధపడుతున్నారా? బాధే పడుతున్నారు. ఎందుకంటే ఆయన చెప్పలేని కార్యక్రమాలు సమాజం చేస్తుంది. కారణం ఎలా చేస్తుంది? మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. యేసుక్రీస్తు వారు తనంతట తాను ప్రవేశపెట్టాడంటే ఆయన కూడా ప్రవేశపెట్టలేదని చెప్పేస్తున్నాడు. వేషధారులారా, మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఏం చేస్తారంట? గణపరుచున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతి. ఏ పద్ధతి? అసలు నిజంగా 98 క్రీస్తు 98 బైబిల్ అనేది పూర్తిగా ప్రింట్ అయిన తర్వాత మానవుల చేతులకు వచ్చిన 300 సంవత్సరాల దాకా, 300 సంవత్సరాల లోపు ఎక్కడో కూడా క్రిస్మస్ చేసినట్టు. క్రిస్మస్ ఎవరైనా చేస్తే అది ఆచారం కింద ఖండించే క్రైస్తవులు ఆనాడు ఉన్నారు. కానీ కొంత 300 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక రోమన్ క్యాథలిక్ అనే వ్యక్తి తీసుకొచ్చాడు. కానీ దీని మనుగడ బైబిల్లో ఎక్కడా కూడా లేదు. దీనికి సంబంధించిన ఆనవాలు
యేసు పుట్టినప్పుడు ఏమంటారంటే ఇదిగో పొట్టి గుడ్డలతో చుట్టబడిన శిశువు అని మాట్లాడు, ఇదే మీకు ఆనవాళ్ళు అంటాడు. మరి మీకు క్రిస్మస్ చేయడానికి మీకు ఏది ఆనవాళ్ళు, ఎక్కడ ఆనవాళ్ళు, ఏ రిఫరెన్స్ ఆనవాళ్ళు మీకు? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సువర్తమానము, ఇదేనా ఆనవాళ్ళు? అక్కడ ఏం చెప్తున్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారండి? కిందకి మాట్లాడేసి ఏమని, మనుషులు కల్పించిన ఏంటంట పద్ధతులు అంటండి. ఇవన్నీ క్రిస్మస్ అని, ఎక్స్మస్ అని, నోయల్ అని, లేదా క్రీస్తు పుట్టుక అని, క్రీస్తు ఆరాధన అని, ఇవన్నీ మనుషులు కల్పించిన పద్ధతులను డిసెంబర్ 25 రోజుకి ఆపాదించారు. కొంతమంది డిసెంబర్ 20 రోజు చేస్తే, కొంతమంది డిసెంబర్ 1 రోజు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఖాళీ ఉండదు కాబట్టి, డేట్లు అడ్జస్ట్ అవ్వవు కాబట్టి. డిసెంబర్ 1వ తారీఖు పెట్టుకుందాం మన క్రిస్మస్ అంటారు. 1వ తారీఖు పెట్టుకోమని నీకెవరు చెప్పారు? 2వ తారీఖు పెట్టమని ఎవరు చెప్పారు? అసలు క్రీస్తుకి క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అని, క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుకని గ్రంథంలో ఎక్కడ చెప్పాడు? గ్రంథంతో పని లేదు. కానీ ఇదే బైబిల్ చదువుతారు, ఇదే బైబిల్ బేస్ చేసుకుని క్రైస్తవులు ప్రపంచం అంతా అనబడతారు. కానీ క్రిస్మస్ ఎక్కడ చేశారంటే గ్రంథంలో ఎక్కడ ఆధారం కనపడదు. కారణం, ఇది మనుష్యుడు కల్పించిన పద్ధతులు. ఏం చెప్తున్నారంట? ఇది దేవుని యొక్క ఉపదేశం అని చెప్తారంటే, అదే చెప్తున్నాడు చూడండి అక్కడ, మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములు. ఏ ఉపదేశం? మేము చెప్పే అంత దైవోపదేశం. దైవోపదేశములు అని బోధించచ్చు వారు నన్ను ఎలా ఆరాధిస్తున్నారు? వ్యర్థంగా. ఆరాధన అని చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా? యేసుక్రీస్తు మేము ఆరాధన చేస్తాం అంటే, ఆ రోజు చేసేదంతా ఏ ఆరాధన అంటే వ్యర్థమైన ఆరాధన. క్రీస్తుని ఎప్పుడు సేవించాలి, ఎప్పుడు ఆరాధించాలి తెలియని వాళ్ళందరూ అట్టుకొచ్చి ఏమంటారంటే కనుక, మేము క్రీస్తుని ఆరాధిస్తున్నాం. ఏ రోజు? డిసెంబర్ 1వ రోజు, డిసెంబర్ 2వ రోజు, డిసెంబర్ 20 రోజు. యేసుక్రీస్తు తనంతట తానే, యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చిన మాట అన్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం, తండ్రైన దేవుని యొక్క జోక్యంలో లేదు. తండ్రైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చర్చించుకున్నప్పుడు లేదు ఈ విషయము. ఎవరి ద్వారా వచ్చేసిందంటే మనుషుల ద్వారా వచ్చేసిన కార్యక్రమాలు అండి ఇవన్నీ. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం, కాబట్టి ఆయన ఈ లోకమందు ఏం చేసినప్పుడు, అసలు ఎక్కువ పుట్టాడు అని అర్థం అవ్వాలా, ప్రవేశించాడు అని అర్థం అవ్వాలి మనకి. ఎందుకంటే ఈ ప్రపంచంలో పుట్టలేని ఆయన, ప్రపంచంలో లేని ఆయన, ప్రపంచానికి బయట ఉన్న ఆయన ఏం చేశాడు? ఈ లోక ప్రవేశం చేశాడు. ప్రవేశం అని అర్థమైంది, పుట్టుకు చేరాలి. ఎందుకంటే ఆయన ఎక్కడో ఉన్నాడు, ఎప్పుడో ఉన్నాడు, అసలు ఆదికి ముందే ఉన్నాడు, అనాదిలో ఉన్నాడు. అంటే కనుక యేసుక్రీస్తుకి ఎవరో సంబరాలు చేయరండి. అర్థం కాలేని వాళ్ళు చేస్తారు ఈ కార్యక్రమాలు. గ్రంథం తెలిసి ఈ కార్యక్రమాలు చేయరు. ఎంత స్పష్టంగా అన్నాడు చూడండి. ఆయన ఎవరంటండి? కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, పుట్టినప్పుడు అంటలేదు, ఏమని ప్రవేశించినప్పుడు. ఎందుకంటే పుట్టుక దేనికి అవుతుంది అంటే ప్రవేశం గురించి. ఏ ప్రవేశము? మానవులందరినీ రక్షించాలంటే మానవ శరీరంలో, ఆయన మానవ శరీరం ధరించుకుని ఈ భూలోకానికి రాకపోతే ప్రపంచ మానవాళి దేవునితో సమాధాన పడడానికి, పాపాలకు క్షమాపణ అంటూ ఉండదని ఏం చేశారంటే యేసుప్రభువు భూలోక ప్రవేశం చేశారంటే కనుక క్రిస్మస్ ఎవరో చేయరు, అర్థమైతే చేయలేరు. ఆయన ఏమన్నాడు యేసుప్రభు వారు? కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలా చెప్తున్నాడు. ఏమని? ఎవరు చెప్తున్నారు ఇక్కడ? యేసుక్రీస్తు చెప్తున్నారు. ఎవరి నోటంట? తనంతట తాను. ఏమని? బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ ఏం చేసావంట అంటే శరీరం లేని ఆయనకి దేవుడు ఏం చేశాడంట? శరీరాన్ని అమర్చాడు. ఎందు గురించి? ఈ శరీరము సర్వ మానవాళి పాపాల గురించి, లోక రక్షణ గురించి ఏం చేయాలంటే బలైపోవాలి. అందుకోసం ఈశ్వరుడు వస్తుంటే పుట్టినరోజు చేసుకోవడానికి, మీరు డ్యాన్స్ చేయడానికి. ఏం డ్యాన్స్ అయితే ఈశ్వరుడికి ఆనందం ఏంటండి? శుభ్రంగా డ్యాన్స్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే సినిమాలో ఎక్కడో స్టెప్స్ చూస్తారు, శుభ్రంగా ఎక్కడో సినిమా సాంగ్స్, సినిమాలకి వెళ్తారు కదా వాళ్ళు. ఆదివారం సండే ఆరాధనకు వస్తారు. మిగిలిన రోజులన్నీ ఎక్కడికి వెళ్తారు? లోకంలో ఉన్న థియేటర్లో వెళ్తారు. థియేటర్లో అక్కడ స్టెప్లు నేర్చుకుంటారు. ఇక్కడ ఎవరో యూత్ అక్క ఉంటారు కదా, వాళ్ళిద్దరు నట్టుకుంటారు. డిసెంబర్ 1 రోజున వీళ్ళందరి చేత డ్యాన్స్లు నేర్పించుకుని ఏం చేస్తారంటే ఆ డ్యాన్స్ నేర్చుకుని 25వ తారీఖున ఊగుతారు. వీళ్ళు ఎంత కష్టపడి డ్యాన్స్ నేర్చుకున్నది క్రీస్తు పుట్టినందుక. ఏళ్ళు డ్యాన్స్ చేస్తే క్రీస్తు ఎలా ఆనందపడతాడో అంతే కదా. ఇలా ఆనందం ఎవరికి? వాళ్ళు క్లాస్ కొడతారు, కింద క్లాస్ కొడతారు, మా అబ్బాయి చూడండి డ్యాన్స్ చేశాడంటారు. కాబట్టి ఎందుకోసం అర్థం కాలేదండి నాకు. నేను ఏం చేశానంట? ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చాడు. ఎందుకంటే అమర్చింది ఎందుకోసం అంటే సర్వమానవాళి పాపలు సెలబ్రేట్ చేసుకోవడానికి కాదు. మీరు ఇంకా పాపంలో ఉన్నారో, పాపం అని ఊబిలో ఉన్నారో, అపరాధుల చేత పాపాల చేత చచ్చిపోయారు కాబట్టి మిమ్మల్ని రక్షించడానికి వచ్చాడు ఆయన. కానీ మీరు సంబరాలు పాపం చేసిన వాళ్ళు మళ్ళీ సంబరాలు చేసుకుంటే దేవునికి ఆనందమా బాధ అంటే దేవునికి మళ్ళీ బాధేనండి.
నాకు ఒక సమాన శరీరం అమర్చితివి, పూర్ణహోములు పాప పరిహారాలు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం, ఎవరా వ్రాయబడిన ప్రకారం యేసు వ్రాయబడిన వచనాలన్నింటినీ నెరవేర్చేశాడు భూలోకానికి వచ్చి. మరి క్రీస్తు పుట్టుక అనే పదం ఉంటే కనుక పాత్రలు ఎవరైనా చెప్తే కనుక అది కూడా నెరవేర్దురు కదండి, అది కూడా అపోస్తులకి ఇద్దరు కదా, అపోస్తులు చెప్తుడు కదా. వ్రాయబడిన ప్రకారము ఇదిగో నేను పుట్టానా వచ్చానా, ఇదిగో రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. యెషయా గారు రాశారు వచ్చాను, మీకా గారు రాశారు వచ్చాను, యోవేల్ గారు రాశారు వచ్చాను, ప్రవక్తలందరూ రాశారు వచ్చాను. ఎందుకంటే నా గురించి రాయబడినవన్నీ నెరవేర్చడానికి వచ్చాను, కానీ నేను నా గురించి ప్రపంచం సెలబ్రేట్ చేసుకునేలాగా, ఎందుకంటే అది ఒక ఆచారంగా తయారైపోద్దని యేసుక్రీస్తు తన పుట్టుకను ఎప్పుడు కూడా హైలైట్ చేసి మాట్లాడలేదండి. ఎక్కువైనా ఆత్మ సంబంధంగా ఎక్కువ మాట్లాడాడు, కానీ శరీర సంబంధంగా కార్యక్రమాల గురించి ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. మరి యేసుక్రీస్తు ప్రవేశపెట్టాడంటే ఆయన కూడా ఏం చేయలేదు, ప్రవేశపెట్టలేదు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు దేవుడు. ఏమని? కాలం పరిపూర్ణమాడు. ఏ కాలము? పాత ఉన్న కాలం అంటే ధర్మశాస్త్ర కాలం ముగింపోయే దినాల్లో ఆయన వస్తాడు. ఎందుకంటే ఆయన స్త్రీ యందు పుట్టి, అంటే నిబంధన ఎందు పుట్టేసి ఆయన ఏం చేయాలి, వచ్చేసాడు చెప్పేసాడు. అక్కడ చూడండి 4వ వచనం. అయితే కాలం పరిపూర్ణం అంటే కాలం ఎప్పుడైతే పరిపూర్ణం అవుతుందో అప్పుడు దేవుడు తన కుమారుని ఏం చేశాడు, పంపెను. ఎక్కువ పదాలు అపోస్తులు చదివితే, అపోస్తులు లేఖలు చదివితే పంపెను, ప్రవేశించును, ఆయన ఏం చేశాడు, లోకమునకు వచ్చును అనే మాటలు కనపడతాయి. ఎందుకోసం అంటే పుట్టిందే రావడానికి, పుట్టిందే ప్రవేశం చేయడానికి, పుట్టిందే శరీరాన్ని దాల్చుకోవడానికి, శరీర ఆకారంతో రావడానికి. ఈ ఉద్దేశాలు ఎరిగితే కనుక క్రీస్తుకు సెలబ్రేట్ చేయరు. ఎందుకంటే ఆయన సెలబ్రేట్ చేయడానికి మానవుడు కాదు, సెలబ్రేట్ చేయడానికి నరరూపి కాదు, కానీ మన కోసం నరరూపధారిగా ఈ లోకానికి వచ్చాడు. కింద మాట్లాడేశాడు ఏమని? అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఏం చేశాడంట, పంపిను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రంలో వారిని విమోచించలేక ధర్మశాస్త్రంగా ఏమయ్యాడు, ఎందుకోసం అయ్యాడంటే కనుక ధర్మశాస్త్రం అనే కాడి కింద చాలా మంది ఉన్నారు. వాళ్ళు విడిపించాలంటే ఈయన ఏం చేయాలి, ఈయన భూలోకానికి రావాలి, ఈయన పుట్టి ఈయన ఏం చేయాలి, రాకపోతే కనుక వారు ఇంకా ఆ చెరలో ఉంటారు కాబట్టి ఆ చెరలో ఉన్న వారిని విడిపించడానికి అవకాశం ఉండదు. కాబట్టి యేసుక్రీస్తు వారు భూలోక ప్రవేశం చేశారు. అప్పుడు యేసుక్రీస్తు వారు కూడా తనంతట తాను ఎప్పుడు కూడా నేను దేనికి వచ్చానంటలేదు, సెలబ్రేట్ చేసుకోవడానికి నేను ప్రవేశపెట్టానని అనట్లేదు. అంటే యేసుక్రీస్తు వారు కూడా ఏం చేయలేదు, ప్రవేశపెట్టలేదు. మరి పరిశుద్ధాత్మ ప్రవేశపెట్టాడా? చూద్దాం ఆయన గురించి. ఆయన ఎక్కడేం చెప్పాడు పోనీ. యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనం చదువుతాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 16, 12. నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవు గాని అని చెప్పేశాడు. ఎవరో? యేసు ప్రభువు. తనంతటితో ఏం చెప్పాడంటే అనేక సంగతులు అపోస్తులకు బోధించిన తర్వాత, శిష్యులకు బోధించిన తర్వాత నేను ఇంక చెప్పవలసి చాలా ఉన్నాయి, కానీ నేను వెళ్ళిపోతున్నాను, నా టైం అయిపోయింది. నా వెనకాల ఒక ఆయన వస్తాడు, ఆయన ఎవరు? ఆదరణకర్త. ఆయన వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడు, సర్వసత్యంలో తీసుకెళ్తారని చెప్పేసి. చూడండి, నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని ఏం చేయలేరంట, సహింపలేరు. అయితే ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ గారు. అనగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తాడో, సర్వసత్యంలోకి, క్రిస్మస్ లోకి నడిపిస్తాను అనలేదు. ఏసుకి పరిశుద్ధాత్మ గారు వచ్చి మిమ్మల్ని క్రిస్మస్ లో పెడతాడో, క్రీస్తుని గురించి సెలబ్రేట్ చేయండి అని చెప్పడు ఆయన వచ్చి కూడా అలా చెప్పలేదని. ఏం నడిపిస్తాడంటే ఆయన సత్యాన్ని చెప్పాడు యేసుప్రభువు వారు. ఈయన ఎక్కడ తీసుకెళ్తున్నాడు, సర్వసత్యంలోకి తీసుకెళ్తున్నాడు. సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ ఒకవేళ బోధించాడంటే యేసుక్రీస్తు చెప్పిన దానికి ఏమైపోతాడు, యాంటీ అయిపోతాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వేరే చెప్తే యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడు చెప్పిన దానికి ఏమవుతుంది, బోధ మారిపోద్ది. కానీ ఇక్కడ అలా లేదండి. చూడండి, అక్కడ తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినో వాటిని బోధించి సంభవింపబోవు అంటే జరగవలసినవి సంభవింపబోవు సంగతులను ఏం చేశాడంట, మీకు తెలియజేయను. భవిష్యత్తులో ఏం జరుగుతుంది, యేసుప్రభువు వెళ్ళిపోతున్నారు కదా, తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా స్వార్థ ప్రకటన చేయాలి అన్నీ మీకు చెప్తాడు అన్నాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా అన్ని సంభవింపబోయే సంగతులు చెప్పినప్పుడు ఇదిగో యేసుక్రీస్తు వారి పుట్టుకలో ఆయన చెప్పలేదు, కానీ నేను చెప్తున్నాను మీకు సర్వజనులారా, సమస్త జనులారా, సర్వసత్యం అయ్యా ఏంటయ్యా అంటే క్రీస్తు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు పుట్టుక చేయండి అని చెప్పాడు. ఆయన చెప్పలేదు. ఎందుకోసం అంటే యేసుక్రీస్తు వారు చెప్పలేదు, తండ్రి చెప్పలేడు, పరిశుద్ధాత్మ చెప్పాడంటే పరిశుద్ధాత్మ కూడా చెప్పలేదు. కంటిన్యూషన్ చదువుదాం మరొక వచనాన్ని.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. గ్రంథాన్ని ఇచ్చింది, గ్రంథం పరిశుద్ధాత్మ వల్ల ప్రేరణ వల్ల రాయబడితే ఆయన ఎక్కడైనా బోధించాడా అని అంటే ఆయన కూడా ఎక్కడా బోధించలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల ఏం చేసి ఉన్నాడంట, బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను, ఆత్మ ఏం చేస్తుందంట, అన్నిటినీ దేవుని మర్మములను కూడా ఏం చేస్తుంది, పరిశోధించున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే గాని మనుషుల్లో మరెవనికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని, ఎవరి సంగతులు, దేవుని సంగతులు. మరి దేవుని సంగతులు దేవుని ఆత్మ తెలుస్తుంది అన్నప్పుడు మరి నీకు నాకు దేవుని ఆత్మ ఎక్కడా బోధించలేదే, అపోస్తులకి ఎక్కడా బోధించలేదే, ఆదిమ సంఘానికి ఎక్కడా బోధించలేదే. మరి వీళ్ళకి ఏ ఆత్మ వచ్చి చెప్తుంది, బ్రహ్మపరిచే ఆత్మ వచ్చి చెప్తుందా, లేకపోతే సత్యస్వరూపమైన పరిశుద్ధాత్మ గారు చెప్తున్నారా? ఎవరు చెప్తున్నారు వీళ్ళకి? ఖచ్చితంగా వాళ్ళని చేయలేండి. కింద చెప్పేశాడు, దేవుని ఆత్మకే కానీ మరి ఎవ్వరికి తెలియదు. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకిక ఆత్మను కాక, లౌకిక ఆత్మ అంటే ఏంటి, లోక సంబంధమైన ఆత్మను పొందితే కనుక వీళ్ళు క్రిస్మస్ చేస్తారు. కానీ లౌకిక ఆత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను ఏం చేస్తున్నాం, లౌకిక జ్ఞానాన్ని బేస్ చేసుకున్నా, మనుషు జ్ఞానం నేర్పు మాటలతో నేర్చుకున్నా ఖచ్చితంగా మీకు క్రిస్మస్ చేస్తే కనుక దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. గ్రంథంలో లేని మనం ఎందుకు చేయాలండి? గ్రంథంలో ఉన్నయే చేయలేకపోతున్నారు చాలా మంది. ఎంత బోధిస్తున్నాం ఆదివారం, కరాఖండితంగా ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అన్ని కరాఖండితంగా బోధించిన ఈ సంగతులే పాటించట్లేదు. కానీ లేని సంగతులు చేస్తారండి వీళ్ళందరూ ప్రపంచం. అక్కడ అన్నట్టు చూడండి, దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొందాను. మీరు మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధించిన సంగతులను. ఈ మనిషి ఏదైనా చెప్తాడు, చేస్తే తప్పేముందండి, చేస్తే నీకు నాకు తప్పేముండదు. గ్రంథం దగ్గరికి వస్తే నాకు తప్ప రైట్ తెలిసిపోద్ది. నీ ఉద్దేశ ప్రకారంగా నేను గ్రంథంలో లేపని చేస్తానంటే నీ గతికి నువ్వే కారకుడు అవుతావు. కానీ మనిషి నేర్పు మాటలని ఆత్మ సంగతులతో ఏం చేయకూడదు, సరి చూడకూడదు. అదే చెప్తున్నాడు, మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధ సంగతులను ఆత్మ సంబంధ సంగతులతో ఏం చేయాలంట, సరి చూడాలంటే అండి. ఇలా గ్రంథంలో లేఖనం చెప్తే క్రిస్మస్ ఎక్స్మస్ ఇది ఎక్కడ ఉంది, క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక, ఇదిగో క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక ఓ వచనం చూపించండి. పోనీ ఉందా? పోనీ క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అని ఎక్కడ ఉందా? ఓ తెలుగులో క్రీస్తు ఆరాధన లేదు, క్రీస్తు పుట్టుక. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక ఎక్కడ ఉందా? లేదు. ఆ ఇంగ్లీష్ పదాన్ని తెలుగులో మనం కన్వర్ట్ చేసి మాట్లాడిన గ్రంథంలో ఎక్కడైనా చెక్ చేసినా కూడా దొరకదు. అది అంటే పరిశుద్ధాత్మ గారు కూడా ఎక్కడా కూడా ఏం చేయలేదు, ఆయన కూడా ప్రవేశపెట్టలేదు, ఆయన కూడా బోధించలేదు. చదువుదాం ఒకసారి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 1వ అధ్యాయము 5వ వచనం. అక్కడ చెప్పేశారు సమాచారాన్ని. 5వ వచనం ఏమంటున్నాడు, ఇయాలి అనగా దేవుని వలన ప్రేమింపబడిన మా సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక. సువార్త చెప్పినప్పుడు లేఖనాలు ఎవిడెన్స్తో మాట్లాడే వాళ్ళు, మాటలతో చెప్పలేదు. ఏమని, మా సువార్త అనగా మా సువార్త మాటతో మాత్రం కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయముతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారయుంటమో మీరే ఎరుగుదురు అని చెప్పేశాడు. ఎవరు ఎరుగుదురు అంటండి? మీరే ఎరుగుదురు అని చెప్పేశాడు. ఎందుకోసం అంటే పరిశుద్ధాత్మ గారు ఏం చెప్పాలో ఏం బోధించాలో అన్నీ కూడా ఏం చేస్తాడో ఆయన తెలియజేస్తాడు. ఆయన తెలియజేసినప్పుడు మనం ఎవరమండి ఇవన్నీ తెలియజేయడానికి? చదువు ఒకసారి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం కూడా చదువుతాం. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుతున్న శ్రమల్లోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము మీ దేవుని సంఘములో మీ యందు ఏం చేస్తున్నాం, అతిశయపడుచున్నాము అని తెలియజేశాడు. కాబట్టి వాళ్ళు పడింది శ్రమలో, ఇబ్బందులు, సమస్యలు అయితే సెలబ్రేషన్లు ఎక్కువ కాదండి. అపోస్తులు చేసుకున్నది, ఆదిమ సంఘం చేసుకున్నది. పరిశుద్ధాత్మ గారు ఎక్కడైనా బోధిస్తున్నారంటే ఆయన కూడా ఎక్కడ కూడా ఏం చేయట్లేదు, బోధించట్లేదు. చదువుదాం సార్. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం 20వ వచనం. 1వ అధ్యాయం 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పటం వలన లేఖనములో ఏ ప్రవచనము, ఊహ అంటే ఏంటి, కల్పించి చెప్పింది.
కల్పించి చెప్పిన మాటను ఏమంటారంటే ఊహ అన్నంట. మరి క్రిస్మస్ ఊహా జనితమైన పదం కానీ గ్రంథంలో ఎక్కడా రాయబడలేని పదం ఏది క్రిస్మస్ అనేది. ఒకడు ఊహను బట్టి వచ్చింది. ఎవరు ఊహను బట్టి వచ్చింది? రోమన్ ఎంపరర్ అయిన ఆ కాన్స్టెంట్ అనే వ్యక్తి ద్వారా వచ్చింది కానీ, చక్రవర్తి, రోమా చక్రవర్తి ద్వారా వచ్చింది కానీ ఎవరి వల్ల రాలేదంటే దేవుని వల్ల కానీ, పరిశుద్ధాత్మ వల్ల కానీ, ప్రభువైన యేసుక్రీస్తు వారి వల్ల కానీ రాలేదు. ఎవరు ఊహల్లోంచి వచ్చింది? మానవుల ఊహల్లోంచి వచ్చింది. ఎవరైనా మీకు చెప్తే కనుక మీరు నమ్మొద్దని చూడండి. దేవుడు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనాలు అంటే గ్రంథం వలన వచనాలు, ఈ లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట ఏం చేసుకోవాలంట? ఊహలు ఎవరైనా చెప్తే ఎవరో నమ్మకండి. తప్పేముందండి, చేసుకుంటే ఏముందంటే, నువ్వు గ్రంథంలో లేకపోయినా చేస్తానంటే నేను అడగడానికి ఆటంకపరచడానికి అవకాశం లేదు. గ్రంథంలో లేనిదని చేస్తే పరిస్థితి దేవుడే చూసుకుంటాడు. కానీ వాళ్ళని మటుకి ఖండించి గద్దించి బుద్ధి చెప్పమన్నాడు. దుర్బోధన ఎలా చేయాలి? ధైర్యంతో ఖండించాలండి. అదే చెప్పేశాడు. యాలి అనగా ప్రవచనము ఎప్పుడునో మనుషుని ఇచ్చ అంటే కోరికల వల్ల కలగలేదు. డ్యాన్స్ భలే ఉంటుంది, ఎంజాయ్, పిండి వంటలు వండుకోవచ్చు, మంచి కొత్త బట్టలు కొనుక్కోవచ్చు, ఇంటికి రంగులు వేసుకోవచ్చు, పాసాములు గడవచ్చు, ఇంకా రకరకాలైన కార్యక్రమాలు చేయొచ్చు. ఏ రోజు క్రిస్మస్ రోజు ఎన్ని బాగున్నాయండి, ఎన్ని ఆనందంగా ఉన్నాయంటే దానికి గ్రంథానికి మేము స్వతహాగా చేసుకున్నాం అని చెప్పండి. కానీ క్రీస్తు పేరు చెప్పి మేము క్రిస్మస్ చేసుకున్నాం అని చెప్పకండి ఎవరు కూడా. అసలు అలా అంగీకరించడానికి, ఎందుకంటే మీ కోరికలే మీ ఇచ్చలు కాదు తీర్చుకోవడానికి అది గ్రంథం రాసింది. అందుకోసం అదే అంటాడు. ఏలి అనగా ప్రవచనం ఎప్పుడునో మనిషి ఇచ్చ, అతను కోరికను బట్టి కలగలేదు, ఇచ్చను బట్టి కలగలేదు. కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా ఏం చేశారంట? పలికిరి. దేవుని మూలంగా అపోస్తులు రాస్తే, పరిశుద్ధాత్మ చెప్తే దేవుని మూలంగా, పరిశుద్ధాత్మ ప్రేరణ దేవుని మూలంగా పలికారు ఎవరంటే అపోస్తులు. మరి వీళ్ళు కూడా పరిశుద్ధాత్మ కూడా ఎక్కడా కూడా వ్రాయించినట్టు మనకి ఎక్కడా కూడా కనబడట్లేదు. నెక్స్ట్ ఎవరు? అపోస్తులు ఎక్కడైనా చెప్పారా? ఎందుకంటే పరిశుద్ధాత్మ చెప్పని కార్యక్రమం చేస్తే ఏమవుతుందండి? లాస్ట్లో చూద్దాం మనం. అపోస్తులు ఎక్కడైనా చెప్పారా అని అంటే కనుక లోకసువార్త 10వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. లోకసువార్త 10వ అధ్యాయము 16వ వచనం. లోకసువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో అపోస్తులు ఎప్పుడైనా చెప్పారా, వాళ్ళైతే వాళ్ళు ప్రవేశపెట్టారా అంటే లోకసువార్త 10వ అధ్యాయం 16వ వచనం. మీ మాట వినేవాడు, సాక్షాత్ యేసుక్రీస్తు వారే అపోస్తులతో చెప్తున్నాడు ఏమనంటే, మీ మాట వినినవాడు. ఎవరి మాట వింటే నా మాట విన్నట్టు? అపోస్తుల మాట వింటే మీరు ఎవరి మాట విన్నట్టు? యేసువారి మాట విన్నట్టు. మీ మాట విన్నవాడు నా మాట వినును. మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను ఏం చేస్తాడంట? నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాడిని ఏం చేశాడంట? ఎంత కనెక్షన్ ఉంది చూడండి అక్కడ. అపోస్తులు మీరితే ఎవరు మీరినట్టు? యేసుక్రీస్తు వారు మీరితే ఎవరు మీరినట్టు? తండ్రి అయిన దేవుని మీరినట్టు. తండ్రి అయిన దేవుని మీరితే గ్రంథంలో రాయబడిన లేఖనాలు, ఆ లేఖనాన్ని మీరితే ఎవరు మీరినట్టు? పరిశుద్ధాత్మను మీరినట్టు. అంటే కనెక్షన్ చెప్పేసి ఏంటంటే, అపోస్తులు చెప్పారా అని అంటే అపోస్తులు చెప్పలేదు. మరి చెప్పలేదని నువ్వు చేసావంటే అపోస్తుల మాటను మీరినట్టు. మీరితే డైరెక్ట్ యేసుక్రీస్తు వారిని మీరినట్టు, యేసుక్రీస్తు వారిని మీరితే తండ్రి అయిన దేవుణ్ణి మీరినట్టు. తండ్రి అయిన దేవుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించినట్టు. అపోస్తులు కూడా ఎక్కడ ప్రవేశపెట్టలేదు ఏంటంటే క్రిస్మస్. చదువుదాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మిట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకిచ్చిన ఏంటంటది ఆజ్ఞ అని చెప్పేస్తున్నారు. ఏ ఆజ్ఞ? మీకిచ్చిన ఆజ్ఞ. కాబట్టి ఎవరిచ్చారు? అపోస్తులు ఇచ్చారు. మిట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఏమిచ్చాం? మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. ఆజ్ఞ అంటే అక్కడ పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటే మీరు ఎలా క్యారెక్టర్ ఉండాలని. అపోస్తుల్లో ఎప్పుడైనా ప్రకటించినప్పుడు వాళ్ళ ఆజ్ఞల్లో మీరు క్రిస్మస్ చేయకపోతే పాపము. ఆజ్ఞాతిక్రమే పాపం కదా. ఆజ్ఞ అంటే ఏంటి? రూల్, లా. ఈ లాని ఎప్పుడైతే అతిక్రమించారో అప్పుడు ఏం చేసినట్టు? పాపం చేసినాడు. పాపం చేసిన వాడు దురస గర్భం ధరించి పాపం కనుక పాపం పరిపక్వమే ఏం కంటది? మరణం కంటదని చెప్పి. కాబట్టి ఆజ్ఞాతిక్రమే పాపం అన్నప్పుడు క్రిస్మస్ చేయమని ఆజ్ఞ ఎక్కడ ఉంది? మేము ఇచ్చామా పోనీ మీకు? మేము ఎక్కడైనా చెప్పామా? ఎక్కడైనా రాసామా? పౌలు గారు రాశారా? పేతురు గారు రాశారా? యోహాను గారు రాశారా? యోదయ్య గారు రాశారా? ఎవరు రాశారు? తిమోతి రాశాడా? ఎవరు రాశారండి? తీతు గారు రాశారా? ఫిలోమోన్ రాశారా? అసలు ఎవరు రాశారు? ఇది ఖచ్చితంగా ఎరగాలి. ఎందుకంటే మేము మీకు ఇచ్చిన ఆజ్ఞలు పక్కన పెట్టేస్తున్నారు. కానీ మానవులు చెప్పే కట్టలేమో మీరు ఏం చేస్తారంటే
వాటికే గైకుంటారని చాలామంది. అది తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి సహోదరులారా, మేము నిలకడగా ఉండండి. ఎవరు చెప్పి నిలకడగా ఉండండి? మేము చెప్పింది నిలకడగా ఉండండి అని మత బోధకులు చెప్తారు. వాళ్ళగా అదే నిలకడగా ఉండదు. అపోస్తులు చెప్పిన ప్రకారం నిలకడగా ఉండాలి. మేము అదే అంటున్నారు అక్కడ, నిలకడగా ఉండి మా నోటి మాట. ఎప్పుడైనా అపోస్తుల నోట అంటే క్రిస్మస్ సెలబ్రేట్ చేయమని కానీ, క్రీస్తు పుట్టుకుని గణపరచమని, క్రీస్తు ప్రభువారు పేరట 100 కేజీల కేక్ కోయమని ఎక్కడ ఉందా? లేదు. కేక్ లేదు, క్యారల్స్ లేవు. నైటు డిసెంబర్ 24 తారీఖు అర్ధరాత్రి అనగా 25 తారీఖు ఎర్లీ మార్నింగ్ స్వార్థ ప్రకటించమని కానీ, క్రిస్మస్ తాత ఎవరో శాంతా క్లాస్ ఈయన కానీ, క్రిస్మస్ చెట్టు కానీ, దానికి ఉన్న పాము కానీ ఎక్కడైనా ఉందంటే ఎక్కడా లేదు. ఆనాడు ఆదాము అవ్వగారిని పాము సర్పం ఎలా అయితే మోసం చేసిందో, ఇప్పుడు కూడా ప్రపంచాన్ని అంతటినీ మోసం చేస్తుంది ఎవరు? అపవాది. ఇది ఎరగకున్నారు చాలామంది. వాళ్ళు ఏం చెప్తున్నారు? మా నోటి మాట వలనైనను, మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను వాళ్ళు ఎక్కడైనా బోధించారా? విధులు చేపట్టారా? వాళ్ళు ఏమైనా ఆచారాలు చెప్పారా? ఇప్పుడు మీకు బోధింపబడిన విధులు ఏం చేయాలి? చేపట్టండి అని చెప్పి. అపోస్తులు చెప్పలేనప్పుడు మనం ఎందుకు చేయాలండి? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం 8వ వచనం. మేము మీకు ప్రకటించిన సువార్తను గాక, సువార్త అంటే ఏంటి? లేఖన ప్రకారం ఆయన మృతి పొందాడు, లేఖనాల ప్రకారము సమాచారపడ్డాడు, లేఖనాల ప్రకారం 3వ దినం తిరిగి లేపాడు. ఇది సువార్త అంటే. ఇది కాకుండా సువార్త గాక మరొక సువార్తను మేమైనను, అపోస్తులు చెప్పేశారు కదా సార్ సువార్త, వాళ్ళే మరలా వచ్చి సువార్త ఇది కాదు, సువార్త అంటే వేరు అని వాళ్ళు చెప్పిన వాళ్ళు ఏమైపోతారు? శాపగ్రస్తులు. అపోస్తులు మరలా 2వసారి వచ్చి చెప్తేనే వాళ్ళు ఏమైపోతారు? శాపగ్రస్తులు అయినప్పుడు మానవులు చెప్పేదాన్ని గైకొన్న వారందరూ ఏమవుతారు? శాపగ్రస్తులు అవుతారు. ఏమైపోతారో చెప్పేసి చూడండి అక్కడ. మేమైనను, పరలోకుండా వచ్చి ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడలా అతడు ఏమవుతాడంట అంటే, ఈనాడు మానవులందరూ చెప్తుంటే చేస్తే వీళ్ళందరూ ఏమవుతారు? శాపగ్రస్తులు అవుతారు. శాపగ్రస్తులు ఎక్కడికి వెళ్తాడో? నరకానికి వెళ్తాడు. అంతకుమించి ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ తండ్రి దేవుడు ప్రవేశపెట్టలేదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రవేశపెట్టలేదు, పరిశుద్ధాత్మ గారు ప్రవేశపెట్టలేదు. అపోస్తులు ప్రవేశపెట్టారంటే అపోస్తులు ప్రవేశపెట్టలేదు. వాళ్ళు ఆదిమ సంఘంలో కూడుకున్నప్పుడు మాట చెప్పారేమని? అపోస్తులు గారు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం చదువుదాం. అపోస్తుల గారు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందు అన్నాడు. కాన్స్టిన్ బోధన ఉంది అన్నాడా? ఆర్సిఎం బోధ ఉంది అన్నాడా? అనలేదండి. అక్కడ అన్నాడా? మరి ప్రపంచమంతా ఎవరో ఒక ఆయన మానవుడు ప్రవేశపెట్టిన పండుగను ఎందుకు చేస్తున్నారో, ఎందుకంత ఫోకస్ చేస్తున్నారో, అది సెలబ్రేట్ చేసుకుని చాలా ఆనందం వేస్తుంది. శుభ్రంగా అందరితో డ్యాన్స్లు వేయడం, అందరితో చిందులు వేయడం, అందరితో గంతులు వేయడం, 52 వారాలు రానులు గిఫ్ట్లు కూడా ఇస్తారు. అదొకటి. మళ్ళీ అక్కడ సండే స్కూల్ ఒకటి. దాంట్లో అసలు చిన్నపిల్లలకే చిన్నప్పటి నుంచి ఏ బోధ నేర్పించాలి? ప్రభు యొక్క శిక్షలోను బోధను పెంచమంటే ఆ బోధ తెలియదు. ఏ బోధ తెలుసు? అపవాది నేర్పిన బోధ తెలుసు. కింద మాట్లాడేశాడు. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచెటి యందును, ప్రార్థన చేటి యందును ఎలా ఉన్నారంట? ప్రతి సంవత్సరం డిసెంబర్ క్రిస్మస్ ఎందు ఎడతెగక ఉన్నారా? క్రిస్మస్ చేటి ఎందు ఎడతెగక ఉన్నారా? లేరండి. ఎందుకంటే అసలు అది ఎక్కడ చేసినట్టు వాళ్ళకి ఆనవాలే లేదు, ఎవిడెన్సే లేదు. వాళ్ళే చెప్పలేదు, దేవుడే చెప్పలేదు, ప్రభుని యేసుక్రీస్తు చెప్పలేదు. మరి మనకి ఏమర్థమైంది అన్ని విషయాల్లో? శాంతా క్లాస్ లేడు, క్రిస్మస్ చెట్టు లేదు, క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుకని లేదు, క్రీస్తు ఆరాధనని లేదు. మరి ఇంకేముందని? డిసెంబర్ 25 రోజు 25 రోజు మెన్షన్ చేశాడా? ధర్మశాస్త్రం ఎన్ని రోజులు ఉందో మెన్షన్ చేశాడు, ధర్మశాస్త్రాలు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో మెన్షన్ చేశాడు, క్రొత్త నేను ఎవరి ద్వారా వచ్చిందో మెన్షన్ చేశాడు, రక్తం ద్వారా వచ్చిందో మెన్షన్ చేశాడు, ఎవరు దానికి కారకుడో మెన్షన్ చేశాడు. అన్ని మెన్షన్ చేసినప్పుడు డిసెంబర్ 20 రోజు ఎందుకు మెన్షన్ చేయలేదు యేసుప్రభువారిది? అంటే ఆ కాలాన్ని పుట్టాడని ఎవరో కాలాన్ని బట్టి ఎవరో ఊహ, అది కూడా ఊహే. పలానా టైంలో పుట్టొచ్చు, శీతాకాలం చలికాలం కాబట్టి ఆ టైంలో పుట్టొచ్చు అని చెప్తుంటే డిసెంబర్ 25 రోజు పెట్టేస్తే దానికి ఎక్కడ ఆనవాలు, ఎక్కడ చెప్పారు? యెషయా గారు చెప్పాలి కదా, ఇదిగో కన్యక గర్భవతి ఒక కుమారుని కంటది, డిసెంబర్ 25 రోజున కంటదని చెప్పాలి కదా. ఆయన చెప్పాడా? ఒకసారి చెప్పడం చూద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం.
యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. 7వ అధ్యాయం 14వ వచనంలో చెప్పేశాడు అక్కడ. కాబట్టి ప్రభువు యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు ఏం చేస్తాడంట, ఒక సూచన మీకు, సూచన అంటే ఒక సిగ్నల్, సూచన చూపిస్తున్నాడు. ఏంటి సూచన చూసి ఏమి అర్థం అవ్వాలి మీకు? ఈ సూచన చూసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి గర్భాన్ని ధరిస్తున్నారనే సూచన మీకు కనబడుతుంది. ప్రభువే ఏం చేస్తాడంట, ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించండి. కన్యక గర్భవతి, కన్యక ఏం చేస్తుందంట, ప్రపంచంలో ఎక్కడ లేని సంఘటన జరిగింది. కన్యక గర్భవతి అయి ఒక కుమారుని గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టదు. ఇమ్మానుయేలను పేరు పెట్టిను. ఫుట్ నోట్లు ఏమన్నాడు, ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు ఏమై ఉన్నాడో తోడై ఉన్నాడు అని అర్థం. కాబట్టి దేవుడే మనకి ఏమై ఉన్నాడో తోడై ఉన్నాడు అని అంటే పేరు పెట్టును అన్నప్పుడు డిసెంబర్ 25 రోజున పుట్టును అని రాయాలి కదా, పుట్టును అని రాయాలి కదా. ఇలా అన్న ప్రకారంగా గ్రంథంలో లేదండి. గ్రంథంలో ఎక్కడుంది ఆనవాళ్ళది? ఎవరు చేశారు? దేవుడు చెప్పలేదు, పరిశుద్ధాత్మ చెప్పలేదు, అపోస్తులు చెప్పినప్పుడు. కాబట్టి వీటిని గూర్చిన ఆనవాళ్ళు మనకి ఎక్కడా కూడా కనపడతలేదు. రోమన్ క్యాన్స్టిన్ అనే వ్యక్తి ఎక్కడో ఒక దాంట్లో చెప్పాడే తప్పించి దీనికి దానికి సంబంధించిన, క్రీస్తు జన్మించిన దాదాపు 300 సంవత్సరాల వరకు క్రిస్మస్ని ఎవ్వరు కూడా జరుపుకోలేదు. 300 సంవత్సరాల తర్వాత వచ్చిందే కానీ అసలు ఎక్కడా కూడా ఎవ్వరు కూడా జరుపుకున్నట్టు కూడా అవకాశం ఎక్కడ కూడా లేదు. ఒకవేళ జరుపుకుంటే ఏమవుతుంది అని అంటారు కదా చాలామంది. క్రిస్మస్ స్టార్ పెడతాం, తప్పేముంది. క్రిస్మస్ తాత డ్రెస్ వేస్తాం, వేషం వేస్తాం. వేషం అంటేనే దేవుడికి నచ్చదు. ఎందుకంటే దేవుడు నరుని వేషం ఏం చేయడు, లక్ష్య పెట్టాడు. ఏలో ఒక మనిషికి ఒక డ్రెస్ వేసి, ఒక డ్రెస్ తోడు ఏం చేస్తారంటే లోపల చాక్లెట్లు వేసి పిల్లలకు పంచుతారు. అతను కామెడీ చేస్తాడు, వీళ్ళు ఏం చేస్తారంటే ఈకిలీకిలు పక్కపక్కలు వేస్తారు ఎవరు చిన్న అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఏంటండి పరిశుద్ధాత్మని ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ సమాధానకే కర్త కాదు, అల్లరికి కర్త కాదన్నప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే క్రిస్మస్ తాత పేరట కూడా, క్రిస్మస్ తాత స్టేజ్కి ఎక్కితే నవ్వు అతనికి ఒక పొట్టాడతారు, అతనికి ఇష్టానుసారంగా చిత్రీకరిస్తారు, అతను ఒక డయాగ్రామ్ వేస్తారు, అతనికి ఒక డ్రెస్ వేస్తారు. ఇదంతా ఎక్కడుంది గ్రంథంలో? క్రైస్తవం అంతటిని అవహేళన చేసేది అపవాది ఒక బోధ. ఇది ఎరగట్లేదు ప్రపంచం. చదువుతాం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. 11వ అధ్యాయం 2వ వచనం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రాలైన కన్యక అన్నాడు. ఎవరో పవిత్రాలైన కన్యక ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మల్ని ఏం చేశాను, యేసు మిమ్మల్ని ఏం చేశానంటే ప్రదానం చేశాను. ప్రదానం చేసిన తర్వాత ఎవడో ఒకటి వచ్చి మిమ్మల్ని పాడు చేస్తాడు కదా. వచ్చేసాడు ఎవరు? సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్టు ప్రపంచాన్ని అంతటిని అలాగే మోసపరిచాడు. పండిచ్చి మోసం చేసింది ఎవరిని? అవ్వగారిని. ఈ పండు తింటే దేవుని కంటే ఎక్కువైపోతావు, లేదంటే దేవునిలాగా అయిపోతావు, నీకు పవర్ వచ్చేది, శక్తి వచ్చేది అని నమ్మేసింది ఎవరో? అవ్వగారు. క్రిస్మస్ జరుపుకుంటే తప్పేం కాదని వీళ్ళు చేత చెప్పేస్తుంది. వీళ్ళకి ఏం అవ్వదు అనుకుంటారు. కన్ను మూసిన తర్వాత ఉంటుంది ఒక్కొక్క పరిస్థితి. ఇప్పుడు పరిస్థితులు ఏమి సంఘటనలు అవుతలేదు కదా అనుకుంటారు. ఆల్రెడీ కొన్ని సంఘటనలు ఆల్రెడీ జరిగితే వీళ్ళకి, కానీ ఎరకరు, బుద్ధి రాదు వీళ్ళకి. కింద మాట్లాడే శ్రీవని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులు చెరపబడి ఏమైపోతున్నాయంట, చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి ఆయన భక్తిని జీవితాన్ని పక్కన పెట్టి సెలబ్రేషన్ పెడతారు. ముందు క్రిస్మస్ వస్తే ఏం చేస్తారు? తాగుబోతులకి శుభ్రంగా మద్యపానం ఎక్కువ దొరికేస్తుంది, శుభ్రంగా తాగుతారు, అక్కడికి వచ్చి కేక్ కటింగ్ చేస్తారు. అక్కడ క్రీస్తునేడు పుట్టినవు అంటారు, అరుస్తారు గట్టిగా. ఎందుకు? బాగా తాగు గట్టిగా అరుతారు వాళ్ళు. గట్టిగా తింటే తాగేసిన ఆయన వచ్చి క్రీస్తునేడు పుట్టిను అంటే యేసుప్రభువు మహింపరచబడతారా? మహింపరచబడరు. ఇష్టానుసారంగా ఉంటారు. ఆ రోజు వ్యభిచారాలు జరిగితే, జాగ్రత్తలు జరిగితే, ఎందుకంటే ఇంటికాడ అంటూ ఎవరు ఉంటారు, ఇష్టానుసారంగా ఉంటారు. వ్యాపారాలు జరిగితే, షాపింగ్ గోల్స్కి బట్టలు సేల్ అవుతాయి. ప్రపంచానికి ఏదో ఉపయోగం ఉంటుంది కానీ క్రీస్తుకు కానీ దేవునికి కానీ పరిశుద్ధాత్మ కానీ ఏ ఉపయోగం లేదండి. దీనివల్ల డిసెంబర్ 20 ప్రపంచం బాగుపడుతుంది. ఎందుకంటే ఎక్కువ ప్రపంచంలో షాపింగ్ జరిగేది ఎప్పుడైనా ఉందంటే ఎక్కువగా టాప్ టర్న్ ఓవర్ జరిగింది ఎప్పుడంటే డిసెంబర్ నెలలో ఎక్కువ టర్న్ ఓవర్ చేస్తుంది. ప్రపంచం బాగుపడుతుంది కానీ దేవుడు వీళ్ళు చేసినందుకు దుఃఖపడుతున్నాడు. ఎందుకంటే మీ మధ్య నామం ఏం చేయబడుతుంది? అన్ని జనుల మధ్య దూషించబడు. రాయబడిన ప్రకారం ఇది కూడా చదువు. ఇక్కడ ఏం చేస్తుందంట? సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని ఏం చేస్తానంట పౌలు గారు, అపోస్తులు ఏం చేస్తారు?
భయపడుతున్నాం. వీళ్ళకి భయం లేదండి. మేమందరం రాంగ్ ట్రాక్లో వెళ్తున్నాం కదా, అపోస్తులు చెప్పలేదు కదా, ఆదిమ సంఘం చెప్పలేదు కదా, మేము ఎక్కడి నుంచి చేస్తున్నాం అని ఏ ఒక్కరు కూడా ఆలోచించరండి ఈనాడు సమాజం. చేస్తే ఒకవేళ చేస్తాము ఏమవుద్దు అని అంటే కనుక వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా కూడా చూద్దాం. సామెతల గ్రంథం 30 సామెతల గ్రంథము 30 చదువుదాం. సామెతల గ్రంథము 30 సామెతల గ్రంథం 30 ఒక సమాచారం తెలియజేశాడు అక్కడ దేవుడు. ఏమని? 30 ఆయన మాటలతో, ఎవరి మాటలతో? దేవుని మాటలతో ఏం చేయకూడదంట? ఏది కలపకూడదంట. క్రిస్మస్ అనే పదాన్ని కలిపో, క్రిస్మస్కి క్రీస్తు పుట్టుకని జోడించో, క్రీస్తుకి ఆరాధనని జోడించో, రకరకాలైన జోడలన్నీ చేస్తారు. ఏమని? ఆయన మాటలతో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దించినేమో అప్పుడు నువ్వేమవుతావు? అబద్ధికుడు అవుతావు అని చెప్పేసి. ఎందుకంటే దేవుని మాటలు పైన ఏమన్నాడు 5వ వచనంలో? దేవుని మాటలన్నీ పుట్టము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేయడము, ఆయన మాటలతో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దించినేమో అప్పుడు నువ్వేమవుతావు? అబద్ధికులు అయిపోతారు. ఇలాంటి ఎప్పుడంటే దేవుడు ఒకసారి గద్దించాడా ఇంకెళ్ళందరూ ఏమైపోతారంటే అబద్ధికులు అయిపోతారు. ప్రకటన గ్రంథం 22 చదువుదాం. ప్రకటన గ్రంథము 22 18. ఈ గ్రంథం ఉన్న ప్రవచన వాక్యములు అని చెప్పేశాడు. ఇదంతా ఎవరి గురించి చెప్తున్నాడు? అది ఓన్లీ ప్రకటన గురించి అని కూడా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఇదంతా ప్రకటన గురించి కండి, ఇలా 66 పుస్తకాల గురించి కాదు. అంటే 66 పుస్తకాల గురించి కాదంటే సామెతల గ్రంథంలో ఎందుకు చెప్తాడు? ఆయన మాటలతో ఏం చేయకూడదు. అది ఎవరి గురించి చెప్తాడు? ఇది చూద్దాం ఒకసారి పైనుంచి. 16 సంఘముల కోసము. ఎవరి కోసం? మరి ఏం మాట్లాడుతున్నారండి? సంఘముల కోసము. ఎవరు చెప్తున్నారు? ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చటం. ఎవరి గురించి చెప్తాడు? ఇదంతా సంఘాల కోసం, సంఘముల కోసం ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చడం. యేసును నేను నా దూతను పంపి ఉన్నాను, నేను దావీదు వేరు చెరుగును, సంతానమును, ప్రకాశాన్ని వేకు చొక్కనైనా. ఈ గ్రంథం ఉందన్న ప్రవచన వాక్యం. ప్రవచన వాక్యాలు ఎవరికి? చెప్పేవాళ్ళకి, వినేవాళ్ళకి. ఆయన ఏది చెప్తున్నాడు కదా, క్రిస్మస్, ఎక్స్మస్, నోయల్ అంటున్నాడు కదా, ఏది పడుతుంది బోధిస్తున్నాడు కదా. అంటే మేము చేస్తాం కదా అన్నారు అనుకోండి, వినేవాళ్ళు మీరేమవుతున్నారు? విను ప్రతి వానికి, వినేవానికి చెప్తున్నాడు, చెప్పేవాడికి కాదు. చెప్పేవాడికి డోస్ ఎక్కువ ఉంది, 200 కఠినమైన తీర్పు. కానీ వినేవాళ్ళకి ఏం చెప్తున్నాడు? విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇద్దామనగా ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగులు దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడు అంటే భూమి మీద ఉండగానే వీళ్ళకి తెగులు వచ్చేస్తాయి. నెక్స్ట్ ఏమైపోద్ది? కన్ను మూసిన తర్వాత ఎవడైనా ఈ ప్రవచన గ్రంథం ఉన్న వాక్యంలో తీసేసిన వాళ్ళు తీసేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా, అంటే పరలోకం వెళ్తాడా అన్న కంపల్సరీ గ్రంథంలో లేని చేసినందుకు, కలిపినందుకు, తీసేసినందుకు ఎక్కడికి వెళ్ళండి? పరిశుద్ధ పట్టణంలోనికే పాలు. క్రిస్మస్ చేస్తే తప్పు ఏంటంటే, నాయన నీకు తప్పుగా ఉండొచ్చు కానీ నువ్వు మటుకు పరలోకం వెళ్ళడానికి అవకాశం ఖచ్చితంగా ఉండదు. వీళ్ళందరికీ వీళ్ళు చేసేదే కరెక్ట్ అనుకుంటారు. ఎందుకంటే గ్రంథంలో లేకపోయినా వీళ్ళు సొంత ఓన్ బట్టి, సొంత కోరికలు బట్టి చేస్తారు. వీళ్ళందరూ గ్రంథంలో పరిశుద్ధాత్మ రాయలేదని మనం చేస్తే ఏమవుద్దండి? మత్తయి సువార్త 12 చదువుతాం. మత్తయి సువార్త 12 చదువుదాం. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు కానీ ఎవరికి? యేసుక్రీస్తును దూషించిన వాళ్ళని క్షమించాడు, ఆయన్ని తిట్టిన వాళ్ళని క్షమించాడు, ఆయన బల్లె పోడుతూ పొడిచిన ఆయన ఏం చేశాడు? క్షమించేశాడు. కానీ క్రీస్తు అందరినీ క్షమిస్తారు. కానీ కిందకు వచ్చేస్తే ఏమన్నాడు చూడండి, పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా. అంటే గ్రంథంలో లేని సంగతిని ఎవరైనా పలికినా, ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా బోధించినా విరోధముగా మాట్లాడేవానికి ఈ యుగమంది అయినను రాబో యుగమంది. అంటే ఈ యుగంలో లేదు పాప క్షమాపణ, వచ్చే యుగంలో ధర్మశాస్త్రం కింద లేదు, కృత కింద లేదు, ఇప్పుడు పరలోకంలో కూడా వాళ్ళకి అవకాశం ఖచ్చితంగా. ఈ యుగమందు రాబో యుగమందు ఏం లేదు, పాప క్షమాపణే లేదని చెప్పేసి. ఎందుకంటే ప్రపంచమంతా ఎక్కువగా ఏం చేస్తుందంటే మనుషులు చెప్పిన దాన్ని, ఎందుకంటే దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నారు, దేవుని వాక్యాన్ని, క్రీస్తుని పక్కన పెడుతున్నారు, పరిశుద్ధాత్మని పక్కన పెడుతున్నారు, అపోస్తులను పక్కన పెడుతున్నారు, ఆదిమ సంఘాన్ని పక్కన పెడుతున్నారు, మానవులు ముందెడుతున్నారు. మానవులు ముందెట్టిన వాళ్ళని ప్రభువైన యేసు వారు వేషధారులు అన్నాడు. మత్తయి సువార్త 15 మత్తయి సువార్త 15 చదువుదాం. మత్తయి సువార్త 15 మీరు మీ పారంపచారం, ఏ పారంపచారం ఎక్కడి నుంచి వస్తుంది? కాన్స్టెంట్ అనే వ్యక్తి ప్రారంభిస్తే 2024 వరకు వచ్చింది. ఇప్పుడు అయితే ప్రజెంట్
అప్పుడు ప్రారంభించాడు ఆయన. ఇప్పుడు వరకు వచ్చింది ఏంటిది? ఇది ఆచారం. ఏంటంటే మీరు మీరు మీ పారంపచారం ఏంటి? డిసెంబర్ వస్తే ఏం చేయాలని వస్తుంది మైండ్లో వీళ్ళందరికీ? క్రిస్మస్ చేయాలి, క్రీస్తు పుట్టుక చేయాలి, ఇదంతా మైండ్లో నాటుకుపోయింది ఆచారం ఇదంతా. మీరు మీ పారంపచార్యం నిమిత్తమై దేవుని అంటే ఆచారాన్ని పక్కన పెట్టలేకపోతున్నారు. ఎందుకు? వాక్యం లేదు లోపలికి. మీరు మీ పారంపచార నిమిత్తమే ఏం చేస్తారంట? దేవుని వాక్యమును నిరర్థకం చేస్తారంటే, అంటే వాక్యాన్ని పక్కన పెట్టేసినా పర్లేదు, వాక్యం గల్లతో కొట్టుకుని పర్లేదు, వాక్యంలో లేకపోయినా పర్లేదు, కానీ మేము చేస్తామన్నారు. అందుకోసం మేము వీళ్ళని ఏమన్నాడు? వేషధారులారా, ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? పెదవులతో నన్ను కనపరచరు కానీ ఏమంటారు? నీవు లేని రోజే లేదంటారు. కానీ సోమవారం శనివారం వరకు వీళ్ళ నోటి మాటలు వీళ్ళు ఎవరితో మాట్లాడతారంటే, వీళ్ళ భర్త లేకపోతే వీళ్ళు ఉండలేరు, భార్య లేకపోతే ఉండలేరు, వీళ్ళు ప్రేమించే ప్రేమికులు లేకపోతే ఉండలేరు. ఆదివారం అమ్మో నైనా నువ్వు లేని రోజు అసలు రోజే కాదు. ఈ వేషధాలు అంటే అనుకో, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచరు కానీ వారి హృదయం నాకు దూరం ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు ఏం చేస్తారంట? దైవోపదేశాలను బోధించు వారు నన్ను వ్యర్థముగా ఏం చేస్తున్నారు? ఆరాధించుచున్నారు అని చెప్పేశాడు. కాబట్టి క్రిస్మస్ను ప్రవేశపెట్టిన వారు రోమన్ కాన్స్టంటైన్ అనే వ్యక్తే కానీ దేవుడు కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు కాదు, పరిశుద్ధాత్మ కాదు, అపోస్తులు కాదు, ఆదిమ సంఘం కాదు, ఇప్పుడున్న క్రైస్తవులు కాదు. డూప్లికేట్ క్రైస్తవులు, నకిలీ క్రైస్తవులు, అపవాది చేత అబద్ధ బోధలు నేర్చుకుంటున్న వారు చేసే పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ పండుగ. కానీ క్రైస్తవులకి క్రిస్మస్ పండుగకి ఏం లేదు, ఏ సంబంధం లేదు. ఎందుకంటే పరలోకం వెళ్ళాలా, ఇలాంటి పండుగల్లో పాలు పంపులు కూడా మనం ఏం చేయకూడదు, పొందకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు సమాజాన్ని వెలిగించేలా చేయండి, సమాజానికి చెప్పండి. వాళ్ళు అక్రమైన వారిని, రాంగ్ రూట్లో ఉన్న వాళ్ళు సరైన రూట్లకు రప్పించి పరలోకం వెళ్ళేలాగా, నరకాన్ని తప్పించుకునేలాగా మీ ప్రాణం పోయిన సత్యం గురించి అనేక మందికి చెప్పి ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళాలని ప్రేమపూర్వక మనం చేస్తూ వాక్యాన్ని ముగించుకున్నాం.